నాలుగవ అంశంగా మనం ఒక విషయాన్ని చూద్దాము. పనిలో నమ్మకత్వం. ఏంటంట? తమ పనిలో నమ్మకత్వం. అది ఏంటి అని అంటే, దేవుని పని సేవగా చేసేవారు ఆశీర్వాదాలు పొందుతారు. దేవుని పనిని దేవుని సేవగా చేసేవారు ఎలాగంటే, దేవుని పనిని ఎలా చేయాలంట? దేవుని సేవగా చేయాలంట. అమ్మా, ఇది దైవ సేవ. ఏం చేసినా కానీ ఏం చేయాలంట? దేవునికి చేస్తున్నాను అన్నట్టుగా చేయాలంట. అంతేగాని మనం ఏదో చేస్తున్నాంలే, మనం ఏదో ఉన్నాంలే, మనం ఏదో చేసాంలే, వెళ్ళాంలే, వచ్చాంలే అన్నట్టుగా మనం ఉండకూడదంట. గనుక ఏ పని చేసినా కూడా ఇది దేవునికి చేస్తున్నాను అన్నట్టుగా చేసినప్పుడు దేవుడు వారిని ఆశీర్వదిస్తారు. కొలసీ పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. కొలసీ పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం ఒకసారి చూద్దాం. త్వరగా అక్కడ ఉన్నటువంటి మాట 3:23. ప్రభు వల్ల స్వాస్యమును ప్రతిఫలముగా మనం పొందుదామని ఎరుగుదురు గనక మీరేమి చేసినను మనుషుల నిమిత్తం కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయండి. అమ్మా, ఎలా చేయాలంట? మనస్ఫూర్తిగా, మనసో చోట చేసేది ఒక చోట ఉండకూడదంట. మనస్ఫూర్తిగా చేయండి. మీరు ఈ రోజుని దేవుని సన్నిధిలోకి వస్తున్నప్పుడు మనం మనస్ఫూర్తిగా వస్తున్నామా? ఆదివారం కాబట్టి వెళ్ళాలి కాబట్టి వెళ్తున్నారు, రావాలి కాబట్టి వస్తున్నాం, ఏమండి కూర్చోవాలి కాబట్టి కూర్చుంటున్నాం, వినాలి కాబట్టి ఏదో నిద్ర అవుతాను, ఇంకో రకంగా ఏదో వింటున్నాం. అవునా? వినేయాలి కాబట్టి కాసేపు వినేసి వెళ్ళిపోవటమే, అయిపోయింది మన పని. అంటే కుదరదు, అలాగా కుదరదు. ఏంటంట అని అంటే, మీరు చేయు పని యావత్తు మనుషులు చేయనట్టుగా కాక, మనుషులకు చేసినట్టుగా కాక ప్రభువునకు చేసినట్టుగా మనస్ఫూర్తిగా చేయండి. ఎవరికి చేసినట్టంట? ప్రభువుకు చేసినట్టుగా చేయండి మనస్ఫూర్తిగా. అంతేగాని మరి మనుషులకు చేస్తున్నట్టుగా. ఇప్పుడు ఏ పని చేసినా, కానుకిచ్చినా, ప్రథమ ఫలం ఇచ్చినా, దశమ భాగం ఇచ్చినా, స్వేచ్ఛార్పణ ఇచ్చినా, కృతజ్ఞతార్పణ ఇచ్చినా, ఏమి ఇచ్చినా కానీ అది ఎవరికి ఇచ్చినట్టు ఇవ్వాలంట? దేవునికి ఇచ్చినట్టు. ఎవరికి ఇచ్చినట్టు ఇవ్వాలంటండి? దేవునికి ఇచ్చినట్టు చేయాలంట. ఈ రోజుని అలాగనిస్తేనే దైవ దీవెనలు పొందుకుంటాం. అంతేగాని ఇదిగో ఇది ఇచ్చేస్తున్నాం పాస్టర్ గారికే అని అనుకున్నాం అనుకోండి, అది ప్రతిఫలము కలుగుదు. ఎవరికి ఇస్తున్నట్టు ఇవ్వాలి? మీరు నాకు ఇవ్వండి, నాకు పట్టజాలను విస్తారముగా నేను ఆకాశవాకిని లిప్పి నీకు ఆశీర్వాదాలు కుమ్మరిస్తాను అని ప్రభు సెలవిచ్చారు మలాకీ గ్రంథంలో. దేవునికి స్తోత్రం. ఈ రోజుని మనం మనుషులకు చేసినట్టుగా చేస్తే ఏదో రోజున ఏమంటాం? నీకు అది చేశాను, ఇది చేశానంట. అవునా? కానీ ఇది దేవునికి చేశాను అనుకున్నప్పుడు మనం ఎలా ఉండగలుగుతాము అని అంటే, ప్రభువా నువ్వు ఇచ్చినట్లో నేనేమిచ్చింది, నాకేమన్నా ఒక ఇచ్చింది ఏమన్నా కొంచెం చాలా తక్కువే అని అంట. అవునా? తక్కువే. దేవుడు మనకిచ్చిన దాంట్లో చాలా తక్కువే మనం తిరిగి ఇచ్చేది అన్నట్టుగా మనం చూడాల్సిన వారమై ఉన్నాం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 23వ వచనం. సామెతలు 14:23. అక్కడ చూసినట్లయితే ప్రభువుకు చేసినట్టుగా కాకుండా మనుషులకు చేసినట్టుగా చేస్తే దాని యొక్క లాభము, ప్రతిఫలము మనం ఏం చేయలేమంట? పొందుకోలేము. 14:23. ఏ కష్టము చేసినను లాభమే కలుగును, వట్టి మాటలను చూడండి, వట్టి మాటలేమో లేమికి కారణమైతే అంట. ఏ కష్టము చేసినను లాభమే కలుగుతుంది అంట దేవునికి చేసినట్టు చేస్తే. ఏ కష్టం చేసినా. అందుకనే ఇస్సాకు విత్తనం వేసి ఆ దేశంలో, పరాయి దేశంలో విత్తనం వేశాడంట. ఏ దేశంలో అంట? పరాయి దేశం వెళ్ళాడంట. పరాయి దేశం వెళ్ళి అక్కడ పంట మొదలెట్టాడంట, పని చేయటం మొదలెట్టాడంట. పంట మొదలెడితే ఒక బస్తా వడ్లు వేస్తే ఏమండి ఎన్ని పంట వచ్చిందంట? 100 బస్తాలు తిరిగి వచ్చిందంట. దేవునికి స్తోత్రం.
అంటే ఒకటికి ఎన్ని రెట్లంట? 100 రెట్లు తిరిగి వచ్చిందంట. 100 పంట కోసాడంట. దేవునికి స్తోత్రం. ఒకటికి 100 రెట్లు అంటే మామూలు విషయమేనండి. ఎవరైనా వేయగలుగుతారా? 100 బస్తాలు పండించగలుగుతారు ఈ లోకంలో? అమ్మ, పండించగలుగుతారు? ఇప్పుడున్న రైతులు ఎవరైనా పండించగలుగుతారు? ఏ రైతు పండించలేనటువంటి పంట దేవుడి ఆశీర్వాదం ద్వారా వస్తుంది. అందుకనే అంటున్నాడు కదా, మీరు చేయు పనిని దేవుడిని చేసినట్టు చేసిన ఎడల మీ కష్టము చేయటం వలన లాభము కలుగుతుంది. మీ కష్టం వలన ఏం కలుగుతుందంట? లాభం కలుగుతుంది. మరి లాభం కలగాలి అని అంటే, ఈ ఆశీర్వాదం కావాలి అంటే, ఈ దీవెన నీకు పొందుకోవాలి అని అంటే నువ్వేం చేయాలి? ఏం చేయాలంటండి? మనము ఏది పని చేసినా దేవునికి చేసినట్టు చేయాలంట. అది ఆ పనిలో మనం ఎలా ఉండాలంట? నమ్మకంగా చేయాలంట. ఎలా చేయాలంట? నమ్మకంగా. మన పని చేసేటప్పుడు, ఇచ్చేటప్పుడు, చేసేటప్పుడు నమ్మకంగా చేయాలి. ఎప్పుడైతే నమ్మకంగా చేస్తావో ఆ పనిలో నీకు 100 ఆశీర్వాదాలని చూస్తావు. లూకాసు వార్త 16వ అధ్యాయం. లూకాసు వార్త 16వ అధ్యాయం 10వ. చూడండి, ఈ కొంచెంలో నమ్మకంగా ఉండేవాడు ఎక్కువలో కూడా ఎలా ఉంటాడంట? నమ్మకంగా ఉంటాడు. ఈ కొంచెంలో అన్యాయంగా ఉండేవాడు ఎక్కువలో కూడా అన్యాయంగా ఉంటాడు. చూడండి, ఇస్కరియోతు యోధ సంచి అతని దగ్గర ఎట్టుని మొదలుకుని అతను ఏం చేసేవాడంటండి? డబ్బులన్నీ కొంచెం 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 దొంగతనం చేసేవాడు. అయినా కూడా ఇంకా ఎక్కువ పెట్టాడు ఆయన దగ్గర. పెడితే అతను ఇంకా నమ్మకంగా ఉన్నాడా అని అంటే, ఇంకా ఎక్కువ లాభం కావాలని కోరుకున్నాడో యేసు ప్రభునే అమ్మేసిన స్థాయికి వెళ్ళిపోయాడు. ఎక్కువ లాభం వస్తుంది అనుకున్నాడు. 30 వెండి నాణేలకి యేసు ప్రభుని అమ్మేసుకున్నాడు. మరి ఎక్కువ లాభం కావాలని అంటే కొంచెం నమ్మకంగా ఉంటే, అంటే రూపాయి ఇచ్చినప్పుడు దాన్ని నమ్మకంగా ఖర్చు పెడితే దేవుడు ఏం చేస్తాడండి? అధికంగా మనకే ఆశీర్వాదాలు ఇస్తాడు. అంతేగాని ఈ కొంచెంలో నమ్మకత్వాన్ని కోల్పోతే అధికమైనటువంటి ఆశీర్వాదాలు మనం పొందుకోలేం. తిమోతి పత్రిక 2వ పత్రిక, తిమోతి పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయం, 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకును. తిమోతి గారికి పౌలు గారు చెప్తున్న ఉపదేశం ఇది. మనం అందరం ఎలా ఉండాలంట? దేవుని ఎదుట యోగ్యులుగా ఉండాలి. ఎలా ఉండాలంట? దేవుని ఎదుట సత్యవాక్యమును, దేవుని మాట చెప్పేటప్పుడు సరిగా ఉపదేశం చేసేవారుగా ఉండాలంట. మీ బిడ్డలకు నువ్వు ఉపదేశం చేసేటప్పుడు ఎలా చేయాలంట? సరైనటువంటి ఉపదేశం చేయాలి. రెండవది, నీ భర్తకు చేసేటప్పుడు మంచి ఉపదేశము నువ్వు చేయాలి. నీ భార్యకు ఉపదేశం చేసేటప్పుడు మంచి ఉపదేశము చేయాలి. నీ కుటుంబానికి ఉపదేశం చేసినప్పుడు మంచియే చేయాలి. అంతేగాని చెడ్డ మాటలు, చెడ్డ పనులు నువ్వు చేయకూడదు. కొంతమంది కుయుక్తితో చెప్తా ఉంటారు. కుయుక్తి చెప్పేది ఒకటి, దాని వెనకాల ఆంతర్యము మరొకటి ఉంటుంది. చెప్పేది ఒకటి ఉంటుంది, వెనకాల ఆంతర్యము మరొకటి ఉంటుంది. గనుక అంతరార్థాలు వేరేగా పెట్టుకుని పైకి వేరేగా మనము మాట్లాడేవారుగా ఉండకూడదు. అందుకని ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాట, దేవుని ఎదుట యోగ్యునిగా ఉండు. ముందు ఎవరి ఎదుట ఉండాలంటే యోగ్యునిగా? దేవుని ఎదుటే. మరి దేవుని ఎదుట నువ్వు లేనప్పుడు, దేవుని ఆజ్ఞలను అనుసరించి నడవనప్పుడు, అప్పుడు నువ్వు సిగ్గుపడే పనివాడిగా ఉంటావు. అవునా? బలా నమ్మకమైన మంచి దాసుడు అని ఎప్పుడంటారు? సిగ్గుపడలేక్కర్లేని పనివానిగా ఉన్నప్పుడు. చాలా మంది అనుకుంటా ఉంటారు, ఇది పాస్టర్ గారులకేనేమో అని అనుకుంటారు. మరి నీకు అవసరం లేదా? దేవుని ఎదుట నువ్వు యోగ్యునిగా ఉండక్కర్లేదా? అలాగైతే విశ్వాస అయితే అమ్మా, దేవుని ఎదుట యోగ్యునిగా ఉండక్కర్లేదా? నువ్వు ఉండాలా ఉండక్కర్లేదా? అందరం ఉండాలి యోగ్యులుగా. మరి యోగ్యత లేకపోతే పరలోక రాజ్యానికి ఎలా వెళ్తాం అమ్మా? దేవుని ఎదుట మనం యోగ్యులుగా లేకపోతే పరలోక రాజ్యానికి భాగ్యాన్ని ఎలా పొందుకోగలుగుతామండి? అందరం ఉండాలి దేవుని ఎదుట యోగ్యులుగా. సిగ్గుపడనక్కర్లేని పనివారిగా ఉండాలి. ఎందుకనంటే
నీవు ఇచ్చే పనిలో నమ్మకంగా ఉండాలి. అది కొంచెంలో అయినా, అది ఇంతలో అయినా, అంతలో అయినా. అవునా? ఎంతలో అయినా కూడా నువ్వు ఎలా ఉండాలంట? నమ్మకంగా ఉండాలి, కుయుక్తితో ఉండకూడదు. గనక తిమోతితో పౌలు గారు చెప్తున్నటువంటి మాట, ఓ తిమోతి, నువ్వు ఎలా ఉండు? దేవుని ఎదుట నువ్వు ఎలా ఉండు? యోగ్యుడిగా ఉండు, సిగ్గుపడనక్కరలేని పనివానగా ఉండు. దేవుని ఎదుట ఒకరోజు ప్రత్యక్షమవుతాడు. ఆ ప్రత్యక్షత అయినప్పుడు నువ్వు సిగ్గుపడతావేమో, జాగ్రత్త. నీ పనిని బట్టి, నీకు అప్పగించిన పనిని బట్టి. కొన్ని అప్పగిస్తాడంటండి. బెసలేలికి మందిరమును అవన్నీ పనులు చేసేటటువంటి జ్ఞానాత్మనిచ్చాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రత్యక్షపు గుడారాన్ని తయారు చేసే జ్ఞానాత్మ. స్త్రీలకి బంగారాన్ని తీగలుగా చేసి, అంటే దారాలుగా చేసి, ఏమండి, ఇంకనో లేకపోతే అక్కడ ఉన్నటువంటి గొర్రె బొచ్చులు కానీ అన్నిటిని దారాలుగా చేసి, ఏమండి, అంగీలు కుట్టడానికి, లేకపోతే ఎపోదు తయారు చేయటానికి, అలాగనే ఆ గుడారానికి కావాల్సినటువంటి తెరలు తయారు చేసే విధంగానూ వారికి జ్ఞానాత్మ ఇచ్చాడంట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆ పనిలో నమ్మకంగా ఉండాలా ఉండద్దా? అమ్మా, ఉండాలా ఉండద్దా? నేను కాబట్టి పని చేయగలుగుతున్నాను, నేను కాబట్టే చేయగలుగుతాను, ఇంకెవరో చేయలేరు అని అంటే నిన్ను అక్కడ పక్కన పెట్టి ఇంకొకరిని ఎవడో పెడతాడు. దేవునికి స్తోత్రం. నేను పక్కన పెట్టేస్తాడు, అందులో ఏమాత్రం తేడా లేదు. అందులో ఏమాత్రం తేడా లేదు. ఉదాహరణగా చెప్తాను. ఏలియా గారు అన్నారు, నేను చచ్చిపోతాను, ఎందుకు వచ్చింది అన్నారు. అవునా? ఏలియా గారు ఏమన్నారు? నన్ను చంపేసే ప్రభు, ఎందుకు వచ్చింది యాతన? నా పితరుల కంటే నేనేమి గొప్పవాడిని కాదు అని అన్నాడు. సరే, అలాగైతే ఒక పంచే, నీ సేవకుడైనటువంటి ఎలీషాని అభిషేకించే అని అన్నాడు. అన్నాడా లేదా? ఒకటే మాట. ఇంకా నీ సేవకుడైనా ఎలీషాని అభిషేకించే, తొక్కు వెళ్ళిపోను, వచ్చే అన్నాడంటే. రెండోది, యోనా గారు, ఎందుకు వచ్చింది ప్రభు, నన్ను నువ్వే పంపిస్తున్నా, నువ్వు అక్కడేం వాళ్ళు ఏమి దుర్మార్గులు, వాళ్ళని చంపేయాలి, కానీ వాళ్ళ దుర్మార్గతను బట్టి వాళ్ళని చంపేయాలి, నువ్వేమో చంపవో, నేను ప్రకటిస్తాను, నువ్వేం చంపవో, ఎందుకు చెప్పమంటావు, వెళ్ళమంటావు, చేయమంటావు అని అన్నాడు. అని అంటే అప్పుడు నేను వెళ్ళనని తర్షీష్కి వెళ్తా ఉంటే దేవుడు తన పని కొంచెం చేంజ్ చేసుకుని సరే అని సైలెంట్ చేయిస్తాడు. మళ్ళీ పని అప్పగించినట్టు ఎక్కడైనా ఉందా? యోనా గారికి మళ్ళీ పని అప్పగించినట్టు ఎక్కడైనా ఉందా? లేదు. అలాగే నీ పనిలో నువ్వు పాటలు పాడుతున్నావు, పాడు, ఆ పని నీకు అప్పగించాడు. నువ్వు వాక్యం చదువుతున్నావు, చదువు, ఆ పని నీకు అప్పగించాడు. నువ్వు కానుక ఇవ్వగలగా ఇయ్యి, ఆ పని నీకు అప్పగించాడు. ఎందుకనంటే ధనవంతులంట తన ధనాన్ని దేవుడు ఎందుకు ఇస్తాడంటే దేవుని పనికి ఉపయోగపడతారన్న. మీకు అర్థమైందండి? జ్ఞానవంతులు ఉంటారు, జ్ఞానం ఉంటారు, వాళ్ళ జ్ఞానాన్ని దేవుని కొరకు ఉపయోగించాలి. అంటే బలవంతులు ఉంటారు, వాళ్ళ బలాన్ని ఎవరికి ఉపయోగించాలి? దేవునికి ఉపయోగించాలి. ఏమండి? వివేకం కలిగిన వారు ఉంటారు, ఆ వివేకాన్ని ఎవరి కోసం ఉపయోగించాలి? దేవుని కోసమే. అన్నీ దేవుడి కోసమే తయారు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. మరి ఇంకా మన కోసమే, మన కోసం మనం ఏంటండి అని అంటే దేవుడి కోసం అన్ని సిద్ధపరుస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకనే ఆయన ఏమన్నాడంటే, మొదట మీరు నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, మీకేం కావాలో నాకు తెలుసు అన్నాడు. దేవునికి స్తోత్రం. మీకేం కావాలో నాకు తెలుసు, ఎప్పుడు ఏది ఇవ్వాలో నాకు తెలుసు. కనుక ఆయన బలిష్టమైన చేతుల కింద మీరు ఎలా ఉండండి? దీన మనస్కులై ఉండండి. తగిన కాలంలో ఆయన మిమ్మల్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాడు. ఎలా హెచ్చించాలో అలాగా మిమ్మల్ని హెచ్చిస్తాడు. మిమ్మల్ని తోకగా ఉండటానికి తయారు చేసుకోలేదు, ఆయన తలగా ఉండటానికి తయారు చేసుకున్నాడు. ఒకవేళ అప్పుల పాలైపోయేలాగా తయారు చేయలేదు నిన్న. ఆయన అప్పుల్లో నుంచి విడిపించేవారుగా, ఇచ్చేవారుగా, నీ చెయ్యిని పైనుంచేవారుగా ఆయన నిన్నుంచాడు. అంతేగాని ఈరోజుని మనము కొంచెంగా నమ్మకంగా లేకపోతే దేవుడు మనల్ని ఏం చేస్తాడండి? ఆ నమ్మకత్వాన్ని బట్టి, నమ్మకం లేని స్థితిని బట్టి మనల్ని ఏం చేస్తాడు? కిందకే పెట్టేస్తాడు. వాడుకోడు. ఇంకా జాగ్రత్తగా చూడాలి. ఆ కొంచెంలో ఎవరైతే నమ్మకంగా ఉంటారో వారిని దేవుడు ఏం చేస్తాడంట? అధికముగా ఆశీర్వదిస్తారని మీకు మనవి చేస్తూ ఉన్నాం. అక్కడ మనం చూసాము, ఆదికాండం 37వ అధ్యాయంలో నుంచి 50వ వచనం వరకు చూసినప్పుడు యోసేపు గారిని కథ చూడొచ్చు. యోసేపు గారి విషయాల్లో మనం అక్కడ చూడొచ్చు. 37వ అధ్యాయం నుంచి 50వ అధ్యాయం వరకు మనం అన్నిట్లో యోసేపు గారి చరిత్రను చూడొస్తాం. యోసేపు గారు తన జీవితంలో
ఎంతో నమ్మకంగా ఉన్నాడంట. తండ్రి దగ్గర ఉన్నప్పుడు తండ్రికి నమ్మకంగా ఉన్నాడు. తండ్రి దగ్గర నుంచి చిన్నవాడైనా కూడా అన్నలకి భోజనం తీసుకెళ్ళమనంటే, అయ్యో నేను చిన్నవాడిని నాన్న, నేనేం తీసుకెళ్తాను, నేను తీసుకెళ్ళలేను, నాకు వాళ్ళ కాదని అన్నాడా? అనలేదు. చిన్నోడే కదా అప్పటికి, బాగా చిన్నోడైనా కూడా అన్నలకి భోజనము ఆ గొట్ల మధ్య కొండల మధ్య పట్టుకుని చాలా జాగ్రత్తగా అన్నలకి ఆహారము తీసుకెళ్తే గోతులు పడేశారు వాళ్ళందరూ, కుట్ర చేసి అన్నలందరూ. కానీ అక్కడ కూడా వాళ్ళని ఏమనలా. అన్నలారా, నేను నీ సహోదరుని కాదు, నన్ను ఎందుకు ఇలాగే ఉంచి పెడుతున్నారు, బాధ పెడుతున్నారు అన్నాడే తప్ప ఇంకేమీ అనలా. సరే, అక్కడి నుంచి ఎవరికి అమ్మేశారు అమ్మా? అలా తీసుకెళ్ళి ఐగుప్తీయులకి అమ్మేశారు. ఐగుప్తీయులను వారికి అమ్మేశారు. ఇస్మాయిలీలకు అమ్మేశారు. ఇస్మాయిలీలకి ఐగుప్తీయులకు అమ్మేశారు. ఐగుప్తీయుల దగ్గర నుంచి పోతీఫర్ ఇంట్లోకి వెళ్ళాడు. పోతీఫర్ ఇంట్లో నమ్మకంగా ఉన్నాడు. నమ్మకాన్ని బట్టి తన ఇల్లంతటి మీద అధికారాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళగా ఎప్పుడైతే దేవుని యందు నమ్మకత్వాన్ని కలిగి ఉన్నాడో, యోసేపు గారు దేవుని మీద నమ్మకత్వాన్ని కలిగి ఉన్నాడో, వెంటనే ఆ ఇల్లు యజమానుడైనటువంటి వారు ఏం చేశాడంటే ఇంటి తాళాలే అతనికి ఇచ్చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంటి తాళాలు ఇచ్చేశాడు. ఆ ఇంటి మీద అయ్యవాయిషి చేసుకుంటున్నాడు. మరి తన భార్య, పోతీఫర్ గారి యొక్క భార్య అతన్ని ప్రేరేపించింది. అయినా కూడా అక్కడ కూడా ఎలా ఉన్నాడు? నమ్మకంగానే ఉన్నాడు. అక్కడ కూడా అతను ఎలా ఉన్నాడండి? నమ్మకంగానే. ఆ నమ్మకత్వాన్ని బట్టి అంటే అవును కదా, ఏమంటాడంటే ఆ నీతిమంతులకు కలుగు ఆపదలో అనేకములు, యోసేపు గారికి ఆపదలు అనేకములు వచ్చేసినాయి. తండ్రి ఇంటి వారి ద్వారా ఆపదలు, ఏమండి అన్నల ద్వారా ఆపదలు, ఇస్మాయిలీల ద్వారా ఆపద, వాళ్ళు అమ్మేశారు. అరే బాబు నేను నమ్మేస్తున్నాను, మీ అన్నీలా ఎవరో ఏమవుతారని అడగలా. మీ నాన్నగారు చెప్తారులే, ఫోన్లే వీళ్ళు ఏదో చేస్తున్నారు, తప్పు చేస్తున్నారని అన్నారా? అల్లా. తిరిగి వాళ్ళ మనమైతే ఏం చేస్తామండి? అమ్ముతున్నారని కొనేసుకుంటాం, మనం తీసుకెళ్ళాం. అమ్ముతున్నామండి, ఎవడరా నువ్వా, ఈ పిల్లల్ని తీసుకొచ్చి అమ్ముతున్నావు ఏంటి? అబ్బా పిల్లడా, మీ నాన్న పేరేంటి, మీది ఏ ఊరు ఏంటి అని అడిగి ఏం చేస్తాం? వాళ్ళకి అప్పగించడానికే ప్రయత్నం చేస్తాం, లేదంటే పోలీసులకి కంప్లైంట్ చేస్తాం. ఆ రోజుల్లో అలా లేదు. ఎవడైనా అమ్మేస్తే కొనేసుకునేవారు, మనుషులు కొనేసుకుని తీసుకెళ్ళిపోయి బానిసలుగా చేసేసుకునేవారు. అయితే ఆ స్థితిలో ఉన్నటువంటి యోసేపు మరి పోతీఫర్ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా తన ధన విషయంలోనేంటి, తన యొక్క స్థితి విషయంలోనేంటి, అన్ని విషయాల్లో అతను ఎలా ఉన్నాడండి? నమ్మకంగా ఉండటం బట్టి అతని ఇల్లంతటి మీద అజమాయిషీ చేసే అధికారాన్ని ఇచ్చాడు పోతీఫర్ గారు. అక్కడ కూడా అతని మీద ఆపదలో నిందలు అయిన బయట వారి ద్వారా కూడా వచ్చినాయి. నమ్మిన వారి ద్వారా కూడా ఆపద కలిగింది. అయితే నమ్మిన వారి ద్వారా కలిగినటువంటి ఆపదలు కూడా అయ్యో నేను చేయలేదండి అన్న ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అయ్యో నేను ఈ తప్పు చేయలేదు. మనం అనుకుంటాం అయ్యో నేను ఇది చేశాను, అది చేశాను అని మనం మరి వాదించడానికి ఇష్టపడతాం కదా. కానీ యోసేపు గారు మౌనంగానే ఉన్నారు, కానీ ఏమాత్రం వాదించడానికి ఇష్టపడలేదు. అక్కడికి నుంచి జైల్లోకి వెళ్ళాడు. జైలాధికారి దగ్గర ఎలా ఉన్నాడట? నమ్మకంగా ఉన్నాడు. జైలాధికారి దగ్గర నమ్మకంగా ఉండటం బట్టి జైలు అంతటి మీదను అజమాయిషీ చేసే అధికారాన్ని అక్కడ అతనికి ఇచ్చారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి ఎక్కడికి వెళ్తే అక్కడ నమ్మకం ఉన్నాడు, అక్కడ మళ్ళీ ఉన్నతమైన స్థితి. ఇరుకులో దేవుడు ఏం చేస్తున్నాడంట? విశాలతను కలుగు చేస్తా ఉన్నాడు. అక్కడ కూడా నమ్మకంగా ఉన్నాడు. ఆ జైల్లో కూడా నమ్మకంగా ఉండటం బట్టి దేవుడు మరి ఆ జైలు యజమానుడికి అంటే జైలు అధికారికి ఏమిచ్చాడంట? ఇతని మీద మంచి ఒపీనియన్ కలుగు చేశాడు. అంటే ఆ మంచివాడితనం అనేటువంటి భావము కలుగు చేశాడు. దాన్ని బట్టి అతడు ఆ జైలు మీద నువ్వేం కష్టాలేం పడక్కర్లేదు, ఇక్కడ జాగ్రత్తగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వీళ్ళరా ఎప్పుడైతే అలాగున కలుగు చేశాడో మరి అక్కడ ఉన్నటువంటి ఒక ఇద్దరు ఉన్నారు. రాజుగారి దగ్గర గిన్నె వేయించేవాడును, అలాగే రొట్టెలు చేసేవాడు. వాళ్ళకు కళ వచ్చింది. ఆ కళలో కూడా చెప్పటంలో కూడా ఎలా ఉన్నాడండి? నమ్మకంగా ఉన్నాడు. కళ
చెప్పేసిన తర్వాత అడుగుతున్నాడు, అయ్యలారా మీరు వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి అని. అంతేగాని ముందు షరతు పెట్టలా, నువ్వు నాకు ఎలా మేలు చేస్తేనే కానీ నేను ఈ కథ నేను చెప్పను అని. అవును కదా, మనం అవకాశాన్ని వినియోగించుకుంటాం. అవునా, మనం ఏం చేస్తామండి, ఏదైనా అవకాశం వచ్చిందనుకో, నువ్వు ఇది చేస్తావా, నేను అది చేస్తాను నేను నీకు అని అంట. అవునా, నువ్వేం చేస్తే నేను ఆ మేలు చేస్తానని అంట. కానీ యోసేపు గారు అక్కడ అలాగా అనలా. ఎలా ఉన్నాడు అని అంటే, ఆ నమ్మకంగా వారికి జరిగినది జరిగినట్టే చెప్పేశాడు. ఏదైతే చెప్పాడో అదే వారికి జరిగింది. జరిగినప్పుడు వాళ్ళు కూడా మోసం చేశారు. అన్నలో మోసం చేశారు అయిన వాళ్ళు, నమ్మిన వాళ్ళు కూడా మోసం చేశారు. ఇక్కడ జైల్లో ఉన్న వాళ్ళు కూడా మోసం చేశారు, తోటి వాళ్ళు. ఇలాగన అనేక మార్లు మరి ఆయన ఎన్నో బాధలు పడ్డాడు యోసేపు గారు, అనేక ఇబ్బందులు పడ్డాడు. అయినా కూడా నమ్మకత్వాన్ని, దేవుని యందు నమ్మకత్వాన్ని విడిచిపెట్టలేదు. ఈ రోజుని ఎందరైతే నమ్మకంగా ఉంటారో వారందరినీ దేవుడు ఏం చేస్తానన్నాడు, ఆశీర్వదిస్తానన్నాడు. అట్టి ఆశీర్వాదాలు పొందాడు యోసేపు గారు, పొందాడు. ఒక కళ వచ్చింది రాజుగారికి, ఆ కళ భావం చెప్పేవాడు అక్కడ కూడా దేశంలో లేడు. కానీ ఒక్కడున్నాడు అని అప్పుడు గుర్తొచ్చాడు. ఎవరో, నమ్మకంగా ఉన్నవాడు. దేవునికి స్తోత్రం. నమ్మకంగా ఉన్నవాడు ఏదో రోజుని గుర్తొస్తాడో, ఏదో రోజున మేలు చేసిన వాడు గుర్తొస్తాడో, ఆ వచ్చినప్పుడు వాడు అధికంగా హెచ్చింపబడతాడో, దేవుడు హెచ్చిస్తాడు అతన్ని. దేవునికి స్తోత్రం. దేవుడు హెచ్చించాడు యోసేపు గారిని. ఎలా హెచ్చించాడు అని అంటే, అక్కడ ఉన్నటువంటి వారు ఎవరి వల్ల కానిది ఎవరి వల్ల అయింది, ఇప్పుడు యోసేపు వల్ల అయింది. ఎవరో చేయలేని పని యోసేపు గారు చేయగలిగారు. ఎవరో చూడలేని దర్శనాన్ని యోసేపు గారు చూడగలిగారు. ఎవరో చెప్పలేని దేవుని మర్మాన్ని యోసేపు గారు చెప్పగలిగారు. అది దేవుని యొక్క మహత్తు. దేవునికి స్తోత్రం. నమ్మకంగా ఉండే వారికి కలిగే ఆశీర్వాదాలు అయ్యే. ఎవరో చూడలేని చూడగలుగుతారు, ఎవరో చెప్పలేని చెప్పగలుగుతారు, ఎవరో వినలేని వినగలుగుతారు, ఎవరో వివరించలేని మర్మములను వివరించగలుగుతారు. నమ్మకమైన వారి వల్ల అదిగే జరిగే మేలులు. దేవునికి స్తోత్రం. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా, నమ్మకమైన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నమ్మకమైన వారి ద్వారా దేవుడు అద్భుతాలు చేపిస్తాడు అని అంటాను. అది ఒక ఉదాహరణ. ఆ మర్మాన్ని వివరించాడు. వారిని కరువులో నుంచి బయటికి రప్పించారు. ఆ చుట్టుపక్కల ఉన్న దేశాలను కూడా కరువులో నుంచి కాపాడగలిగాడు. దేవునికి స్తోత్రం. అక్కడ ఉన్నటువంటి ఐగుప్తు ఫరో యొక్క ఉన్నటువంటి వారి అందరికీ, ఆ దేశానికే మేలు కలిగింది అతని ద్వారా. దేవునికి స్తోత్రం. మరి యోసేపు చేసినటువంటి మేలు మేము మర్చిపోయారండి. ఎవరో ఇశ్రాయేలీలే మర్చిపోయారు, అన్నయ్యలే మర్చిపోయారు. అయ్యో మా తమ్ముడు ఉండబట్టే ఇక్కడ మేము ఈ స్థాయిలో ఉన్నామన్న సంగతి వారు మర్చిపోయి ఆ యోసేపు గురించి చెప్పడం మానేశారంట. రాబోయే తరాలకి ఆ యోసేపు గురించి చెప్పడం మానేశారంట. అరే మనోడు ఒకడు ఉండేవాడు, ఇక్కడ ప్రధానిగా ఉండేవాడు, ఆడు ఉండబట్టి ఈరోజు మనం ఇక్కడికే వచ్చాం, వాడి ద్వారానే మనం ఈ రోజుని అభివృద్ధి చెందాడు, ఇక్కడ విస్తరిస్తూ ఉన్నాం అని చెప్తే ఆ కీర్తి అలాగ ఉండుండేది. అలా చెక్కపోవటం వల్ల యోసేపుని ఎరుగని తరమోటు పుట్టింది. యోసేపుని, అతని కార్యములను, ఆ దేశాన్ని కాపాడినటువంటి వాడు, ఆ దేశ ప్రజల్ని, రాజుతో సహా అందరినీ కరువులో నుంచి కాపాడగలిగిన వాడు, అతను చేసినటువంటి మేలులను, ఉపకారాలను మర్చిపోయినటువంటి తరం ఒకటి పుట్టింది. ఎందుకనంటే ఆ రాబోయే తరాలకి వీళ్ళు ఏం చేయలేదు, చెప్పాలి. అందుకనే దావీదు అంటాడు, నేను వృద్ధుడినై తల వెంట్రుకలు నెరిగే వరకు నీవు నన్ను ఉంచుము అని అంటాడు. నన్ను ఉంచు ఎందుకని అడుగుతావేమో. రాబోయే తరానికి, పుట్టబోయే తరానికి నీ శౌర్యమును గూర్చి, నీ బాహుబలాన్ని గూర్చి నేనేం చేయాలి, తెలియచేయాలి. దేవుడు చేసిన మేలును. అందుకు నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగంలో సమస్తం ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. ఆయన చేసిన ఉపకారములో దేనిని జనుల మధ్య నేను నిన్ను కీర్తించెదను, మహాసమాజంలో నీ ప్రభావమును గూర్చి వివరించెదను అని అంటాడు దావీదు గారు. అందుకనే చచ్చిపోయే ముందు కూడా
సొలొమోను గారు మంచం మీద ఉండి కేకేశాడు అనమాట. దావీదు గారు మంచం మీద పడున్నాడు, చూస్తూ కాస్తో గడియో అంటూ ఉన్నాడు ఆయన చనిపోయే ముందు. అలాంటి సమయంలో దావీదు గారు మంచం మీద ఉండి సొలొమోను గారిని పిలిచి తన భార్యను బెత్షెబను కూడా పిలిచి చెప్తాడనమాట, ఇదిగో ఇతడే నా కుమారుడే, వీడికే నేను రాజ్యాన్ని అప్పగిస్తున్నాను. ఇదిగో నా కుమారుడా, నువ్వు మర్చిపోవద్దు, నీ దేవుడైనటువంటి యెహోవాను మాత్రం నువ్వు విడిచిపెట్టద్దు. ఆయన ఉపకారాలను మర్చిపోద్దు, ఆయన ధర్మశాస్త్రాలను మర్చిపోద్దు, ఆయన ధర్మ విధులు ఉన్నాయి, తరతరాల వరకు దీవులు వస్తాయి. ఎందుకనంటే మన తరానికి తెలియచేయాలి, మన పిల్లలకు నేర్పించాలి. దేవుని వాక్యాన్ని, దేవుని గ్రంథాలను, ఆయన చేసే మేలును, ఆయన చేసే ఉపకారాలు నేర్పించకపోతే నాశనం అయిపోయే తరం పుడుతుందంట. నాశనం చేసే తరము, నాశనం అయిపోయే తరం కూడా పుడుతుందంట. కనుక పుట్టబోయే తరానికి ప్రార్థన నేర్పించండి, పుట్టబోయే తరానికి వాక్యం నేర్పించండి, పుట్టబోయే తరానికి దేవుని సన్నిధిలో ఉండబట్టి ఈరోజు మనం బతుకున్నామో అని చెప్పాలంట. మన జీవితాల్లో ఆయన మేలు చేయకపోతే ఈ రోజున మనం ఇలాగా ఉండము అని చెప్పాలంట. అలా చెప్పని తరం పుడితే గనక అప్పుడు కష్టాలు పాలైపోవడానికి కారణాలు అయ్యాయి. ఇశ్రాయేలు 430 సంవత్సరాలు 30 సంవత్సరాలు సుఖంగానే ఉన్నారు, కానీ 400 సంవత్సరాలు మాత్రం కష్టాల పాలైపోయారు. ఆ 30 సంవత్సరాలు ఎవరున్నారు? యోసేపు గారు ఉన్నారు. ఆ తర్వాత యోసేపు గారు లేరు. ఆ లేని తరాన్ని ఏం చేశారు? వీళ్ళు కష్టాలు పడుతూనే ఉన్నారు, సాధనలు పొందుతూనే ఉన్నారు, ఇరుకులు పడుతూనే ఉన్నారు, ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. అప్పుడు కూడా దేవుని నీళ్ళు గుర్తు చేసుకోవట్లేదు. ఎప్పటికో 400 సంవత్సరాల తర్వాత అప్పుడు జ్ఞాపకం చేసుకున్నారు. 400 సంవత్సరాలు ఎన్ని తరాలు గడిచిపోయింటాయి? 400 సంవత్సరాలు అంటే ఎన్ని తరాలు గడిచిపోయింటండి? నిర్ణయ ఆయుష్ 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు, ఇంకా ఎక్కువ ఉంటే ముక్కు మూలుగును, ఎప్పుడు సత్తావరా అంటారు. అవునా? నీ సాగు రావట్లేదురా అంటారు. అవునా? అందరికి వస్తుంది, నీకు రావట్లేదు ఏంట్రా బాబా, నీకు చాకరీ చేయలేకపోతున్నావు అని అంటారు. అవునా? కనుక మరి అలాంటి తరాలు పుడుతున్నాయి కనుక జాగ్రత్తగా ఉండాలి. అందుకనే నమ్మకత్వం వారికి మెండైన దీవెనలు కలుగుతాయి. ఐగుప్తులో మరి యోసేపు గారు ఎంతో నమ్మకంగా ఉన్నాడు. ఆ నమ్మకత్వాన్ని బట్టి దేవుడు వారిని దీవించినట్టుగా చూస్తాం. ఐదవదిగా స్నేహితుల పట్ల నమ్మకమైనటువంటి వారుగా ఉండాలంట. ఎవరి పట్ల అంట? స్నేహితుల పట్ల. కొంతమంది స్నేహంగా ఉండి ఏం చేశారంట? ఒక అబ్బాయి మొన్న ఒకటి చూశాను, వాళ్ళ తండ్రిని చంపాడంట. చంపితే అప్పుడు ఇతను దుబాయ్ వెళ్ళిపోయాడు. ఇంకా వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి 2-3 సార్లు ప్లాన్ చేశాడు చంపనోడిని చంపడానికి. అది సక్సెస్ అవ్వలేదు. ఇలా కుదురుతలేదని వాడితో స్నేహం చేయటం మొదలెట్టి ఏం చేశారని అంటే అవన్నీ మర్చిపోయాడు అనుకున్నారంటే ఇవన్నీ మర్చిపోయాడేమో, పోన్లే అందరూ కలిసి ఉన్నాం అని అనుకుని వీడు కలిసి ఉంటాం, రా మంత అవుదాం అని అంటాం, అలాగే వెళ్తాం, ఇలా వెళ్తాం, సినిమాలకు వెళ్తాం, సిగరెట్కి వెళ్తాం, అలా చేస్తూ ఉన్నారు. వీళ్ళందరూ మర్చిపోయారు, మనతో బాగానే ఉంటున్నారులే అనుకుని వీడు అనుకున్నాడు. కానీ వీళ్ళు ఏం చేశారు? ప్లాన్గా వాడితో స్నేహం చేస్తూ అన్ని మందు తాపిచ్చి ఫుల్గా తాపిచ్చేసి అని చంపేశారు. అంటే స్నేహితుల పట్ల నమ్మకత్వం ఉందా? అందుకనే సామెతలో మాట ఉంటుంది, నీ స్నేహితుడి పట్లను నువ్వు నమ్మకము ఉంచవద్దు, నీ పక్కన ఉన్నటువంటి స్త్రీ పట్ల కూడా నువ్వు నమ్మకము ఉంచవద్దు, జాగ్రత్త అని అంటాడు. అందుకనే ఏమంటాడు? నిజమైన స్నేహితుడు కష్టాల్లో నిలబడతాడంట, దేవుని ఆశీర్వాదాలు వస్తాయి. నిజమైన స్నేహితుడు ఎలా ఉంటాడంట? కష్టాల్లో నిలబడతాడు. ఈరోజు నీ కష్టాలు వచ్చినప్పుడే మనోళ్ళు ఎవరో పరాయోళ్ళు ఎవరో మనకే తెలుస్తుంది. ఈరోజు నీ కష్టాల్లో, సాధనలో, వేదనలో, బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనోళ్ళు ఎవడో పొరుగుడు ఎవడో మనకు అర్థమవుతూ ఉంటుంది. కొన్ని కష్టాలు కూడా మనకే మేలే చేస్తూ ఉంటాయి. కొన్ని కష్టాలు కూడా మనకి ఏంటంటే మేలు కోసమే వస్తాయంట. ఆ కష్టాలు రానివ్వాలంట. అందుకనే కనుక సామెతల గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనం చూడండి. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును,
దుర్దశలో అట్టివాడు సహోదరుడిగా ఉంటాడు. తన పొరుగువానికి ప్రియమైనటువంటి దేని బిడ్డరా, నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడంట? కష్టాల్లో కూడా ఏం చేస్తాడంట? ప్రేమిస్తాడు. కష్టాల్లో మనకు దూరం అయిపోయాడు అని అంటే నిజమైన వాడు మాత్రం కానే కాదు. నిజమైన స్నేహితుడు మాత్రం కష్టాల్లో మనల్ని ఏం చేస్తూ ఉంటాడంట? ప్రేమిస్తూనే ఉంటాడని మీకు మనవి చేస్తూ ఉన్నాం. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 24వ వచనం. 18:24. బహుమంది చెలికాండ్లు గలవాడు ఏమవుతాడంట? ఎక్కువ మంది స్నేహితులు ఉన్నా కూడా ఏం చేస్తారు? అందరూ మంచోళ్ళు ఉండరు. అందరూ మంచోళ్ళు ఉండరు. అలాగని స్నేహితులు లేకుండా ఉండాలా అంటే స్నేహితులు అనేవాళ్ళు ఉండాలి ఖచ్చితంగా. స్నేహితులు లేకపోతే కూడా కొన్ని సందర్భాల్లో నష్టము కలుగుతుంది. ఎందుకనంటే మన బండి ఎక్కడ ఆగిపోయింది, ఎవడో రాడు. ఎవడొస్తాడో? ఫ్రెండే వస్తాడు. అరే రారా, ఇక్కడ ఉన్నాను రా అంటే గబగబా వస్తాడు. ఎక్కడున్నారా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాంటి స్నేహితులు ఉంటారు కొన్ని సందర్భాలు. మరి అసలే స్నేహితులు లేరనుకోండి, వాళ్ళ కష్టాలే ఉంటాయి కూడా. వాళ్ళని ఆదుకునే వాళ్ళు ఎవరో ఉండరు. కనుక ప్రియమైనటువంటిది ఏం పిల్లరా, మన కరోనా కాలంలో ఆదుకున్నది స్నేహితులు చాలా మందికి. కరోనా కాలంలో ఫ్రెండ్స్ వాళ్ళు ఎవరో మనోడు పలానోడు ఇలా ఉన్నాడు అనుకున్నప్పుడు వాళ్ళకి సహాయం చేశారు చాలామంది. అలాంటి వాళ్ళు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళన్నీ సిద్ధపరచుకుని అన్నీ చేసుకుని వాళ్ళకి ఆహారాలు ఇచ్చేవారు, భోజనాలు పెట్టేవారు. స్నేహితులే ఏం కావాలో అయ్యి తెచ్చి ఇచ్చేవారు. నిజంగా దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజంగా మనం ఆ టైంలోనే చాలా ఇబ్బందులు పడ్డారు. వాళ్ళు ఒకరు ఉంటే బాగుండు మనకంటూ అనిపించింది కదా. నిజంగానే అలాంటి సందర్భం అన్నది. దేవుడు అంతా కొన్ని కష్టాలనే మనకన్నీ తెలియచేయటం కోసం అనుమతిస్తాడని సామెతల గ్రంథంలో మనం చూసాం. అయితే యోహాను సువార్త 15వ అధ్యాయంలో 13వ వచనం ఒకసారి చూసినప్పుడు, యోహాను సువార్త 15వ అధ్యాయము 13వ వచనం, అక్కడ ఉన్నటువంటి మాట 15వ అధ్యాయము, తన స్నేహితుల వరకు ప్రాణం పెట్టిన వానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఒకడును. తన స్నేహితుని కోసం ప్రాణం పెట్టేవాడే నిజమైన స్నేహితుడు. ఎవరైనా ఉన్నారా అలాంటి వాళ్ళు? అమ్మా, ప్రాణం పెట్టేంత స్నేహితులు ఎవరైనా ఉంటారండి? ఎవరు ఉండరు సాధారణంగా. యేసు ప్రభు అన్నాడు, అందుకనే నేను నిజమైన స్నేహితుడు. అబ్రహామును అంటాడు, నా నిజమైన నా స్నేహితుడు. అవునా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజుని నిజమైన స్నేహితుడు తన కొరకు ఏం చేస్తాడంట? ప్రాణం పెట్టు. ఈ స్నేహితుల్లో బైబిల్లో ఎవరున్నారో స్నేహితులు? అమ్మా, బైబిల్లో ఎవరన్నా ఉన్నారా? మీకు ఎవరన్నా ఉన్నారా? ప్రాణం పెట్టే స్నేహితులు. ఎలా ప్రాణం పెట్టేవారు అంటారు కానీ కనీసం ఏం చేయరు? 10 రూపాయలు కూడా సాయించారు. గనుక అలాంటి వాళ్ళు ఉన్నారు. ఒక ప్రాణ స్నేహితుడు ఉన్నాడు బైబిల్లో. ఎక్కడంటే మొదటి సమూయేలు గ్రంథం 20వ అధ్యాయం 42వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 20వ అధ్యాయము 42వ వచనం. అది చదవండి. మొదటి సమూయేలు గ్రంథం. అంతటి యోనాతాను, యెహోవా నీకును నాకును మధ్యను, నీ సంతతికి నా సంతతికి ఎన్నటెన్నటికి సాక్షిగా నుండును గాక. మనమిద్దరము యెహోవా నామమును బట్టి మనం ప్రమాణం చేసుకుని ఉన్నాము కనుక దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, కష్టకాలంలో ఉన్నాడు దావీదు. ఎలాంటి కష్టమో తెలుసా? ఒక రాజు ఆయన్ని ఎప్పుడు దొరుకుతాడో చంపేద్దారని చూస్తున్నాడు. ఆ రాజు దగ్గర ఎవరో దావీదు పనుడు. అయితే ఆ రాజు ఏమో దావీదుని చంపేయాలని చూస్తున్నాడు. రాజుగారి కొడుకేమో ఈ దావీదుకేమో ఫ్రెండు. రాజుగారి కొడుకేమో ఎవరికే? దావీదుకేమో
ఫ్రెండ్. ఏ ఫ్రెండ్ అని అంటే మామూలు ఫ్రెండ్ కాదు, మామూలు ఫ్రెండ్ కాదు. ఎలాంటి ఫ్రెండ్ అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇద్దరు ప్రేమించుకునేవారు, అమ్మాయి అబ్బాయి ప్రేమించుకుంటే ఎంత ఫ్రెండ్షిప్గా లేకపోతే ఎంత విడిచిపోకుండా ఉంటారో అంతకన్నా ఎక్కువ ఫ్రెండ్ అంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతకన్నా ఎక్కువ ఫ్రెండ్ అంట. దాని గురించి బైబిల్ ఏం చెప్తుందంటే దావీదు యోనాతాను మనసులు ఇద్దరు కూడా ఏమేసుకున్నాయంట, పెనవేసుకుని పోయాను అని అంటాడు. ఏమందా దావీదు హృదయమును యోనాతాను హృదయమును ఏమంట, పెనవేసుకుని పోయాను. అంతటి ఫ్రెండ్ అంట. అయితే రాజుగారి చంపాలని చూసి ప్లాన్ చేశాడు, భోజనానికి రమ్మను అని అన్నాడు. భోజనం చేశాక అయిపోయాక ఏదో రోజు చంపేద్దారని చూస్తాడు, చేయి కడుక్కుంటానికి వెళ్ళి ఈటి వేస్తాడు, తప్పుకుంటాడు. అదేంటి భోజనానికి రమ్మని చంపేయాలని చూస్తున్నారు, కొద్ది ఉంటే తప్పుకోదును అని అనుకున్నాడు. పారిపోతాడు. పారిపోతే వచ్చిన తర్వాత అంటాడు, దావీదుని పిలుస్తాడు. దావీదు ఎక్కడున్నా నా కుమారుడు రారా అంటే చంపేస్తాను అంటేని అప్పుడు యోనాతాను కబురు పంపిస్తాడనమాట. నా తండ్రి నిన్ను చంపాలని చూస్తున్నాడు, నువ్వు దాగి ఉండు. ఒకవేళ అతను మంచి మనసు కలిగి ఉంటే కనుక నేను ఏం చేస్తాను, బాణములు వేస్తాను, జాగ్రత్త చూసుకో. కనుక మరి ఈ విషయంలో నువ్వు గమనించు, వెళ్ళిపో. ఇలాగా ఈ ఆనవాళ్ళు కొన్ని ఆనవాళ్ళు చెప్తాడనమాట. ఆ ఆనవాళ్ళు చెప్పి బాణం వేస్తాను, అక్కడ ఉందో తీసుకురాలా, ఈ దట్ ఉందో తీసుకురా అని చెప్తాను. అలాగా అప్పుడు ఆ మాటను బట్టి నువ్వు గుర్తుంచుకుని ఉండాలో వెళ్ళిపోవాలో అవన్నీ తెలుసుకొని ఈ అన్ని విషయాలు ఆనవాళ్ళు చెప్పి పంపించేస్తాడు. చేలో దాక్కోమంటాడు. అప్పుడు దావీదుని ఏదో రకంగా చంపాలని ప్లాన్ ఉన్నాడని తెలుసుకుని యోనాతాను అప్పుడు బాణం వేసి అది ఎక్కడ ఉందో తీసుకురా అనేది పారిపోతాడు అనమాట. దావీదు అంటే తండ్రి ఏమి చంపాలని చూస్తాడో, కొడుకేమో కాపాడాలని చూస్తాడు. ఎవరైనా ఉంటారు అలాగా? ఉంటారండి? ఉండరు. తండ్రి చంపాలని చూసేవాడిని కొడుకు కాపాడటం ఏంటి? అవునా? గనుక అలాగన దావీదు హృదయమును యోనాతాను హృదయమును ఒకరికొకరు ఏమైందంట, పెనవేసుకుని పోయాను. గనుక వారిద్దరూ కూడా మంచి మనసు కలిగిన వారై ఉన్నారు, మంచి స్నేహితులు అనమాట. కష్టకాలంలో ఆదుకున్న స్నేహితుడు అన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోనాతాను చనిపోయినప్పుడు దావీదు ఎంతో ఏడ్చేస్తాడనమాట. అక్కడ కూడా ఏడుస్తాడండి. ఒకరికొకరు కౌగిలించుకుని ఏడ్చి వెళ్తారు. యోనాతాను దావీదు విడిపోతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు. మరి బైబిల్లో వీరికి ఉన్నటువంటి ప్రేమ మరి ఎవరిది లేదనేది కూడా వాస్తవం. ఒకరి మీద ఒకరు ఉన్నటువంటి ప్రేమ, వీరికి ఉన్నటువంటి ప్రేమ వేరొకరు ఎవరికి లేనటువంటి ప్రేమ వీరికి ఉన్నదనేది వాస్తవంగా మనం చూడొచ్చు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, స్నేహితులు పట్ల మనము నమ్మకంగా ఉండాలి. కొంతమంది నమ్మిస్తారు, నమ్మించి మోసం చేస్తూ ఉంటారు. వాళ్ళని బట్టి నిజంగా ప్రేమ చూపే వాళ్ళని కూడా మనం నమ్మలేని పరిస్థితి ఒక్కోసారి వచ్చేస్తూ ఉంటాం. కనుక ఆ నమ్మకత్వంలో మనం ఎలా ఉన్నామనే విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తాం. ఆరవదిగా పరీక్షలలో నమ్మకమైనటువంటి నమ్మకత్వం ఉండాలి. పరీక్షలు వస్తూ ఉంటాయి కొన్ని. ఏ పరీక్షలో? స్కూల్లో పరీక్షల కాపీ కొట్టకుండా రాయడం నమ్మకత్వం అమ్మా? ఏ నమ్మకత్వం? స్కూల్లోనా? ఏ పరీక్షలోని? ఆత్మీయ జీవితంలో కొన్ని పరీక్షలు వస్తూ ఉంటాయి మనకి, అవునా? ఆత్మీయ జీవితంలో మనకి ఏమొస్తాయండి? కొన్ని పరీక్షలు ఎదురవుతాయి. కనుక కష్టాల్లో దేవుని పట్ల నమ్మకంగా ఉండటం విజయాన్ని ఇస్తూ ఉంటుంది. కష్టాల్లో దేవుని పట్ల నమ్మకంగా ఉండటం వల్ల విజయాన్ని ఇస్తాయి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. శోధన సహించేవాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తాను ప్రేమించినటువంటి వారికి వాగ్దానం చేసినటువంటి జీవ కిరీటం అతడు పొందును. ఎవరైతే కష్టాల్లో, శోధనలో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో నమ్మకంగా దేవునికి ఉంటాడో వారు ఏం పొందుకుంటారంటండి? జీవ కిరీటం పొందుకుంటారు.
అందుకని యేసు ప్రభుల వారు పేతురు గారికి ఓ మాట ఇచ్చారు, అయ్యా సమస్తాన్ని విడిచిపెట్టేశాము, నిన్ను వెంబడిస్తున్నాం, మాకేం కలుగుతుంది అని అంటే, ఇహమందు 100 రొట్లను పరమన్ను నిత్య జీవమును మీకు అనుగ్రహించబడతాయి అని అన్నారు. పరమందు నిత్య జీవమును అనుగ్రహించబడతాయి అంటే ఎవరైతే శోధనకు సహిస్తాడో వాడు జీవ కిరీటమును ఏం చేస్తారంటండి, పొందుకుంటారు. ఈరోజు నేను జీవ కిరీటం పొందుకోవాలి అంటే తేలికేం కాదు, చాలా తేలికే అనుకుంటా ఉంటారు. ఏమో రక్షణ పొందేశాం, మారుమనసు పొందేశాం, బైబిల్ ఎట్టుకుని వెళ్ళిపోతున్నాం, యేసు ప్రభువుని నమ్మేసుకున్నాం అని అంటే వెళ్ళిపోతాం పరలోకం అని అనుకుంటున్నారు చాలామంది. కానీ అది కానే కాదు. శోధనలో నిలబడాలని. దేంట్లోనంట? యోబు గారి విషయంలో మనం చూస్తాం, శోధనలో నిలబడటం కదా. ఎంత నమ్మకంగా ఉన్నాడండి యోబు గారు అంత శోధనలో కూడా. అవునా? అంత శోధనలో కూడా యోబు గారు ఎంతో నమ్మకం. పౌలు గారు ఎన్ని శోధనలు వచ్చినాయండి. వాడబద్దలు అయిపోయింది, జైల్లో వేశారు, చంపేయాలని చూశారు, రాళ్ళతో కొట్టి చంపేయాలని చూశారు, గవిని దగ్గర కావలా ఉన్నారు, ఏమండి ఆకలితో ఉన్నాడు, దప్పికతో ఉన్నాడు, సముద్రంలో పడేది, చెక్కల మీద ఈదుకుంటా వెళ్ళారు నెమ్మదిగా చలిగాల్లో, ఏమండి మంచులో మంట వేసుకుంటా ఉంటే ఆ మంటలో నుంచి వచ్చి పాము పట్టుకుంది, చచ్చిపోతాడు ఈడు అనుకున్నారు. ఏమండి అక్కడ అనేకమైన శోధనలు అనుభవించారు. చివరికి అతను తల నరకబడి చంపబడ్డాడు. అన్నిటిలో కూడా నమ్మకంగా ఉన్నాడు. ఎవరో? పౌలు గారు నమ్మకంగా ఉన్నాడు కనుకనే ఏంటంట జీవ కిరీటమును పొంది ఉన్నాడు. ఆయన అన్నాడు, ఇదిగో ఇక నా పరుగు తుదముట్టించాను, ఇక నేను నా కొరకు ఏం పొందుకున్నాను? ఆ నీతి కిరీటము, జీవ కిరీటం నా కొరకు దాచించబడింది అని. మంచి పోరాడాను, నా పరుగు తుదముట్టించాను, కడముట్టించాను, ఇక నీతి కిరీటం నా కొరకు దాచబడి ఉంది. ఆ కిరీటం నేను పొందుకోవాలని నేను నా పరుగును కొనసాగిస్తూ ఉన్నాను. పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. దేవుని చిత్త ప్రకారం దేవుని చిత్త ప్రకారం బాధపడువాడు సత్ప్రవర్తన గలవాడై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకున్నారు. ఎవరికి అప్పగించాలని? మన ఆత్మని సృష్టికర్తకి. అవునా? ప్రభు శిలువ మీద ఏమన్నారు అమ్మా? 7 మాటలు ఒక మాట, తండ్రి నా ఆత్మను నీకు అప్పగించున్నాను. అవునా? మరలా మరొకరు అన్నారు ఇదే మాట. ఎవరు చెప్తారా? స్టెఫను అన్నాడు, రాళ్లతో కొట్టబడుతుంటే, తండ్రి వీరి మీద ఈ నేరము మోపవద్దుగా, నా ఆత్మ నీకు అప్పగించుచున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరైతే మన జీవితంలో మన ఆత్మనన్నిటినీ ఆయనకి ఏం చేయాలంట? అప్పగించాలి. అందుకనే దైవజనులు దేవదాసయ్య గారు ఒక మెట్ల ప్రార్థనలో ఒక ప్రార్థన ఏంటి అని అంటే సమర్పణ. ఏంటంట? సమర్పణ అనేటువంటి మెట్టి మీద ఏం చేయాలంట? మనల్ని మనం అప్పగించుకోవాలి. తండ్రి రాత్రి అంతా నువ్వే కాపాడు, ఉదయం లేచేలాగా నువ్వే కాపాడు అని అప్పగించుకోవాలి. మనకు కలిగిన సమస్తాన్ని అన్నిటినీ దేవునికి అప్పగించుకోవాలి, దేవుని చేతిలో పెట్టాలి. దేవుని చేతిలో మనం ఉంటే మనం ఏం చేయబడమంట? అపహరింపబడము. సాధకుడు వస్తాడు, వాడు మనల్ని అపహరించడానికే చూస్తాడు. గనుక అపవాది అయినటువంటి వాడి చేతిలో మనం పడకుండానట్లుగా దేవునికి మనల్ని మనం అప్పగించుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. అప్పగించుకుంటే, మన ఆత్మలను అప్పగించుకుంటే దేవుడు మన ఆత్మలను ఏం చేస్తాడంట? కాపాడుతాడు. మన దేహాలను కూడా కాపాడుతాడు. దానియేలు 3:17. దానియేలు 3:17. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములలో నుండి
మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. అసమర్థుడైన దేవుడు మాత్రము కాదు. మన దేవుడు అసమర్థుడైన దేవుడు కాదు. మనం అప్పగించుకోవాలి ఆయనకి. సమస్తాన్ని ఆయన చేతులకు ఏం చేయాలంట? పరీక్షలలో మనం ఆయన వారికి ఏమొచ్చిందంట? పరీక్షలలో దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగోలకి పరీక్షలలో ఏమొచ్చింది? శోధన వచ్చింది. ఆ శోధనలో ఎవరికి అప్పగించుకున్నారు? ఆయన దేవునికి అప్పగించుకున్నారు. ఆ పరీక్షలను దేవునికి అప్పగించుకున్నారు కనుక ఆ పరీక్షలలో వారు విజయాన్ని సాధించగలిగారని మీకు మనవి చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా కీర్తన 119 కీర్తన 75వ వచనం. 119 కీర్తన 75వ వచనం. నీ సేవకునికి నీవు ఇచ్చినటువంటి మాట చెప్పిన దేవునికి స్తోత్రం. చూడండి, యెహోవా నీ విధులు నమ్మకమైనవి, నీవు నన్ను న్యాయమైనవి. నీవు నన్ను మన శ్రమ అనేది దేవుని ద్వారా వచ్చిందా లేకపోతే సాతాను ద్వారా వచ్చిందా మనం తెలుసుకోవాలి. ఎందుకనంటే కొన్ని యోగుకి దేవుడు వచ్చినాయి, అవునా? ఎందుకని? దానిలో అతని యొక్క నైపుణ్యత తెలుస్తుంది. మనం మంచితనం ఏంటో బయటికి వస్తుంది. మన కష్టాల్లో మనం ఏంటో మనకి తెలుస్తాం గనుక అలాగనే తెలియపరచబడతాం. మరి షద్రకు, మేషకు, అబేద్నెగోలు కూడా అలాగనే బయలుపరచబడ్డారు. చివరిదిగా సేవలో నమ్మకమైనటువంటి తత్వం. సేవలో ఏంటంట? దేవుని సేవలో చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయం 21వ వచనం. మత్తయి సువార్త దేవుని సేవలోనంట నమ్మకంగా ఉండటం ద్వారా శాశ్వత దీవెనలకు దారి తీస్తాయి. దేవుని సేవలో నమ్మకంగా ఉండటం వల్ల శాశ్వత దీవెనలకు దారి తీస్తాయి. మనం ఈ రోజున ఈ సేవలో నమ్మకంగా ఉన్నామా లేదా అనే విషయాన్ని మనం తెలుసుకోవాల్సిన వారు. ఈ యొక్క పాయింట్ చెప్పేసి నేను ముగించేస్తాను. బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు కొంచెంలో నువ్వు ఎలా ఉన్నావు? నమ్మకంగా ఉన్నావు గనుక నిన్న అనేకమైన వాటి మీద నియమిస్తాను. దేవునికి స్తోత్రం. మనం కొంచెంలో నమ్మకం ఉంటే అనేకమైన వాటి మీద దేవుడు ఏం చేస్తాడంట? నియమిస్తాడు. గనుక మన నియామకాలు ఎలా ఉండాలి అని అంటే, దేవునికి నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఎక్కడ ఉంచాలో అక్కడ పెడతాడు. దేవునికి స్తోత్రం. అలాగనే కొరింథీ పత్రిక మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం. 15వ అధ్యాయం 58వ వచనం. త్వరగా ముగించేస్తాం. మనం పని చేస్తా ఉన్న దేవుని పని చేసినప్పుడు మన ప్రయాస ఏది కూడా వ్యర్థం కాదు. ఏ పని చేసినా, దేవునికి ఇచ్చినా, దేవుని సన్నిధిలో వడ్డించినా, దేవుని సన్నిధిలో భోజనాలు పెట్టినా, దేవుని సన్నిధిలో ఏమంటే బరకాలాల్సినా తుడిసినా అది దేవుని పనే. దేవుని కోసం చేస్తూ ఉన్నాం. దేవునిది అని చేస్తూ ఉంటే దేవుడే చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీకు దేవుడు ఏ పని అప్పగించాడు ఆ పనిలో నువ్వు ఎలా ఉండాలంట? నమ్మకంగా ఉండాలి. ఇంతకన్నా మనకు పనులు ఏముంటే ఏమన్నా 50 కేజీలు 100 కేజీలు మనం మొయ్యలేని భారాన్ని ఏమన్నా పెడతారా దేవుడు మన మీద? లేదు కదా. దేవుడికి తెలుసు మనం ఏం మోయగలమో ఎంత మోయగలమో అన్నీ తెలుసు. అంతా మన చేత జరిగించుకుంటారు. గలతీ పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం. మేలు చేయడంలో అలసిపోకుండా అంటే విసుగుకుండా ఉండి ఏం చేయాలంట? తగిన కాలం ముందు ఆయన మిమ్మల్ని ఏం చేస్తాడంట? హెచ్చిస్తాడు. అక్కడ చదవండి గలతీ పత్రిక. మనం అలసిపోకుండా మేలు చేసిమని తగిన కాలంలో మనం ఏం చేస్తామంటండి? పంట కోస్తాం. మనం మేలు చేయటం ఏమవకూడదంట? విసిగిపోకూడదు. మేలు చేయటంలో ఏమవకూడదంట? విసిగిపోకూడదు. చివరిదిగా హెబ్రీ పత్రికలో 6వ అధ్యాయంలో 10వ వచనం.
మీరు చూపిన ప్రేమయము కావచ్చు, మీరు చేసిన మేలుని బట్టి కావచ్చు, మీరు చేసినటువంటి త్యాగాన్ని బట్టి కావచ్చు, మీరు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి కావచ్చు, మీరు ఇచ్చిన కానుక బట్టి కావచ్చు, మీరు ఇచ్చిన పనిని బట్టి కావచ్చు, దేన్ని బట్టి అయినా కానీ ప్రతిఫలం ఇచ్చేవాడు ఎవరండి? దేవుడు. మరిచిపోవడానికే దేవుడు మాత్రం అన్యాయస్తుడేమీ కాదు. నువ్వే మేలు చేసినా దానికి రెట్టింపు నువ్వు పొందుకుంటావు. ఇది పాస్టర్ గారికి చేశానన్నట్టు కాదు, ఈ సంఘస్థులకి చేశానన్నట్టు కాదు. భోజనాలు పెట్టాము, నీ సంఘస్థులకు అందరికి భోజనాలు పెట్టాను నేను అని కాదు. కానుకిచ్చేవానికి పాస్టర్ గారికి కానుకిచ్చేసాను గొప్పోడైపోయాడు అన్నట్టు చేయకూడదు. ఏమండి, ఈ పని చేసేవానికి ఆ పని నేను కాబట్టి చేశాను అన్నట్టు చేయకూడదు. అలా కాకుండా ఎప్పుడైతే నమ్మకంగా చేస్తావో దేవుని సన్నిధిలో దేవుడు నిన్ను అనేకమైనటువంటి ఆశీర్వాదాలతో నింపుతాడు. ఆయన తిరిగి ఇచ్చేటప్పుడు ఆయన అన్యాయస్తుడేమీ కాదు. నీకు ఇచ్చే దానికన్నా 100 కలిపి నీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు బెగపడితే గనక ఆయన కూడా బెగపడతాడు. ఆయన బెగపడితే మన ముఖం వికారం అయిపోద్ది. ఆయన బెగపడితే మన ముఖం ఏమవుద్దంట? వికారం అవుతుందా? జాగ్రత్త. ఆయన బెగబడితే కనుక మనం ఏమీ పొందుకోలేము. ఆయనకిచ్చి పేదవాళ్ళు అయిన వారు లేరు, ఆయనకి ఇవ్వకుండా ధనవంతులైన వారు కూడా లేరు. గనుక సమస్తమైనటువంటి మేలుడు, సమస్తమైనటువంటి ఆశీర్వాదాలు మనం నమ్మకత్వంలోనూ ఉంటే ఎక్కడ తెలుస్తుందండి? తెలుసండి, నమ్మకంగా ఉండే ఇచ్చే కాడ మాత్రం తెలుస్తుందండి మనం ఎంత నమ్మకంగా ఉన్నాము. కానుకిచ్చే కాడ, దశంభాగం ఇచ్చే కాడ, ప్రథమ ఫలం ఇచ్చే కాడ, స్వేచ్ఛాపన. ఈరోజు చాలామంది యూట్యూబ్లో చూస్తున్న దశంభాగం ఇవ్వకూడదు, కానుక ఇవ్వకూడదు. దశంభాగం ఇవ్వకూడదు అన్నప్పుడు దశంభాగం కంటే ఎక్కువ వాళ్ళలాంటప్పుడు. మీకు అర్థమైందా? కొత్త నిబంధన ప్రకారం అయితే నువ్వు వర్ధిల్లను కొలదేమన్నాడు. మీకు అర్థమైందండి? దశంభాగం అయితే పాత నిబంధన కాలం ప్రకారం అయితే దశంభాగమే అంటే 10వ వంతే, అంటే కొంచెంలో నమ్మకం. అది కొంచెంలో నమ్మకం. అధికంగా నమ్మకంగా ఉన్నటువంటి ఏంటో తెలుసా? నువ్వు వర్ధిల్లే కొలది. ఉదాహరణకి ఈరోజు ఈ సంవత్సరం పంట వేస్తావు, 10 బస్తాలే పండిని. నువ్వు దాంట్లో నుంచి ఎంత ఇవ్వాలి? దశంభాగం తీ, చాలు, సరిపోద్ది, తక్కువగా పండింది కాబట్టి. వచ్చే సంవత్సరం 50 బస్తాలు పండి వర్ధిల్లావు కదా. పోయిన సంవత్సరం మీద ఈ సంవత్సరం ఏమయ్యా? వర్ధిల్లావు కదా. అప్పుడు ఎక్కువ తీ, ఇప్పుడు తక్కువ తీసావు. దశంభాగం తక్కువ, తక్కువ అనుకుంటే దశంభాగం. లీస్ట్ ఏంటది? దశంభాగం. హైయెస్ట్ ఏంటి? నువ్వు వర్ధిల్లేనే కొలది. 50 బస్తాలు పండి వచ్చే సంవత్సరం 100 బస్తాలు పండి, నువ్వు 100 బస్తాలకు తగ్గినట్టు ఇయ్యి. ఇంకా అప్పుడు కూడా దశంభాగం ఇస్తానండి అని అనుకో. ఇంకా దశంభాగం ఏంటది? లాస్ట్ది అనమాట, లీస్ట్. అది చాలా తక్కువ అనుకుంటే దశంభాగం, ఎక్కువ అనుకుంటే 90% అన్నాడు. ఏమన్నాడు? ఎవరో కోల్గేట్ ఎంత ఇచ్చాడంట? వర్ధిల్లాడంట. వర్ధిల్లే కొలది, ఆయన ఇచ్చించే కొలది, దేవుడు ఆశీర్వదించే కొలది ఎక్కువ 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 ఇవ్వడం మొదలెట్టాడంట. లాస్ట్కి వెళ్ళేదానికి 10% ఆయన తీసుకుని 90% దేవుడికి ఇచ్చేసాడంట. ఏం చేశాడంట? అలాగైనా కూడా ఆయనకు ఆశీర్వాదాలు అంతా రెట్టింపు అయిపోయినాయంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. దేవునికి స్తోత్రం. మనము మరి మొన్న చెప్పుకున్నాయి, మరలా నేను ఒకసారి జ్ఞాపకం చేస్తాం. దేవుని పట్ల నమ్మకంగా ఉండాలి, మొదటి పాయింట్. రెండవది ఏమండి? ప్రార్థనలో నమ్మకంగా ఉండాలి, ప్రార్థనలో. మూడవది కుటుంబంలో నమ్మకంగా ఉండాలి. నాలుగవది పనిలో నమ్మకంగా ఉండాలి. ఐదవది స్నేహితుల పట్ల నమ్మకంగా ఉండాలి. ఆరవది పరీక్షలో కూడా నమ్మకంగా ఉండాలి. ఏడవదిలో సేవలో కూడా నమ్మకంగా ఉండాలి. ఇలాగ 7 విషయాలు, ఇంకా చాలా ఉన్నాయి, కానీ 7 విషయాలు మాత్రం నేను
చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ నమ్మకత్వాన్ని బట్టి మీరు మేలులు పొందుకోవాలని, ఈ నమ్మకంగా ఉండి అతి ప్రాముఖ్యం మనం దేవునికి నమ్మకంగాను, సంఘానికి నమ్మకంగాను, సేవకునికి నమ్మకంగా ఉండి, మరి మీ కుటుంబానికి మీరు నమ్మకంగా ఉన్నట్లయితే దైవ దీవెనలు మీరు పొందుకుంటారని తెలియజేస్తే మాటలు ముగిస్తూ ఉన్నాం. దేవుడి మాటలు మనం ఎన్నికల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రేమగల తండ్రి యేసు ప్రభు వందనాలు. విన్న వాక్యాన్ని వారి హృదయాంతరంగంలో ఫలింపచేయండి, వర్ధలు చేయండి. నీ కృపాక్షేమంతో నింపి నిండైన మేలులతో నింపి బలపరచమని ఆయన విన్న వాక్యం ద్వారా వారి నమ్మకత్వాన్ని నీ ఎదుట నిరూపించుకుని నీతోటి అంటుకట్టబడే బిడ్డలందరినీ సిద్ధపరచు బలపరచమని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దీవెనలు ఎల్లరికూ తోడుగా ఉండగాక. ఆమేన్. అందరికీ మరణాత మరణాత. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.